పోసానికి అండగా ఉంటాం. మాజీ మంత్రి అంబటి. రెడ్ బుక్ పేరిట వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. హోంమంత్రి అనిత కాదు, నారా లోకేష్. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు పోసాన్ని తీసుకువెళ్లారు. వేరువేరు చోట్ల కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంబటి ఆవేదన. అంబటి పొద్దున మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడడం కూడా ఆ ఛానల్ వచ్చిందా, ఈ ఛానల్ వచ్చిందా అని కొంచెం మళ్ళీ లోకేష్ స్టైల్లో, లేకపోతే చంద్రబాబు జగన్ స్టైల్లో అలా అలా అతను కొంచెం మాట్లాడుతున్నాడు. అంటే మేమేం నిరుత్సాహపడలేదు, మేము ఊపులోనే ఉన్నాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి అంబటి రాంబాబు చాలా కష్టపడుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. పోసాని విషయంలో ఆయన మాట్లాడిందని ఎవరూ హర్షించలేదు, ఇంకా రెండో మాట లేదు. అలానే ఆయన ఏదో చేయాలి లేదా అది ఇదని అనకపోయినా సరే తప్పకుండా వాటి మీద ఆయన ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం అందరిలో ఉంది. అటువంటిప్పుడు పోసాని ఏమన్నా టెర్రరిస్టా అంటే టెర్రరిస్ట్ కాదు, బూతిస్ట్ కాబట్టి ఆయన మీద తీసుకోవాల్సి వచ్చింది. అదే ఈరోజు సోషల్ మీడియా మనం అది కూడా చర్చించాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ముందు కూడా ఈ చర్చ వచ్చింది. కాబట్టి బూతులు ఏదైనా మాట్లాడినా, కుటుంబ సభ్యులన్నా, బయట వాళ్ళన్నా, అందరినీ ఇష్టానుసారం మాట్లాడినా, మీడియానన్నా, ఎన్ని మాటలు ఒక్కొక్క నాకు తెలుసు మీడియా వాళ్ళు అందరూ మిత్రులే కదా అనేక దశలు ఎలా మాట్లాడారండి. అవి మామూలు ఇంట్లో కూడా మాట్లాడడం, ఇంటర్నల్గా కూడా ఎవరు మాట్లాడరు. వాటికి ఏమీ జవాబుదారీతనం అక్కర్లేదు అన్నట్టయితే అర్థం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, అంబటి రాంబాబు ఇంకోటి అంటున్నాడు. ఆయనే కాదు, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి కొడతానన్నారు కదా ఇది అంతా అని. దానికి ముందు కూడా చాలా తతంగం జరిగింది కదా. వ్యక్తిగతంగా ఆయన పెళ్ళిళ్ళనో ఇంకోటనో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు నా మీద ప్యాకేజ్ ఇస్తారు. ముఖ్యంగా ఈ రెండు ప్యాకేజీ, పెళ్ళిళ్ళు ఈ రెండు అంటున్నప్పుడు చాలా రోజులు నిశ్శబ్దంగా ఉండి ఆయన హఠాత్తుగా మీరు ఇలా మాట్లాడితే నేను చెప్పు చూపిస్తాను, చెప్పుతోనే సమాధానం ఇస్తాను అన్నారు. చెప్పునెవరు హర్షించరు, కానీ అంతకుముందు అన్నటువంటి మాటలు కూడా అలాగే ఉన్నాయి కదా. కాబట్టి అది ఒక ప్రాసెస్లో ఎవరిని ప్రత్యేకించి XYZ అని అన్నట్టుగా కూడా నాకేం గుర్తులేదు. నేను సమర్థించాను, కానీ ఆయన ఒక ఆవేశపూరితమైన సమాధానం ఇచ్చారు. దానికిను ఈయన పని కట్టుకొని కుటుంబాలు, భార్యలు, పిల్లలు ఆ పేర్లు తీసి మీడియా ముందు మీడియాని పిలిచి మరి మాట్లాడింది. ఈ రెండింటిని మనం ఎలా పోల్చగలుగుతాం? నాయకులందరూ సమయమైనా పాటించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అనేది వేరు. కాబట్టి ఈ అసందర్భమైన పోలికల కంటే ఆయన మాట్లాడింది బాగాలేదు, ఆ మాట్లాడింది బాగాలేదంటే పలరు వాళ్ళు చెప్తే మాట్లాడానని ఆయన అంటున్నారు. నేనే అన్నాను కదా, నీకు రావా బూతులు, నీకు ఎవరు నేర్పించడం ఎందుకు, అందులో అది సమస్య ఏం లేదు. కానీ నిన్న మీరు నన్ను అడిగారు కదా, ఈ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ఇలా తిప్పడం ఎందుకని. ఖచ్చితంగా పీటీ వారెంట్ అనేది ఉన్నప్పుడు ఆ అవకాశం, హక్కు ఉంటాయి. నేను కొంచెం రెఫర్ కూడా చేశాను. ఒకవేళ బెయిల్ వస్తే మటుకు వర్తించవు. ఒక కేసులో బెయిల్ వస్తే అప్పుడు పీటీ వారెంట్ వర్తించదు. సుప్రీంకోర్టులో దాని మీద చాలా వరుస ఇవి ఉన్నాయన్నమాట. కాబట్టి కక్ష సాధింపుకు కేసులు పెట్టారు. అవును, కక్షతోనే పెట్టారు, ప్రేమతో పెడతారా? ఇప్పుడు అందులో పెద్ద 17 చోట్ల కేసులు పెట్టారు, పథకం ప్రకారం పెట్టారు, కక్షతో పెట్టారు, ఇవన్నీ అలాగే పెట్టారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మాట్లాడాడు అన్నది నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే, ఆయన ఎంపీ కాబట్టి ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అనుకోండి, ఎక్కడో మాట్లాడిన దానికి ఒక నోటీస్ ఇచ్చొచ్చు, పరువు నష్టం కేసు వేయచ్చు, కానీ అది చాలా చేయలేదు కదా. కాబట్టి మీరు చేస్తే కక్ష సాధింపు, ఇతరులు చేస్తేనేమో మీరు చేస్తే కక్ష సాధింపు కాదు, ఇతరులు చేస్తే కక్ష సాధింపు అంటే అది ఎలా కుదురుతుందని. ఇక్కడ తప్పకుండా చట్టరీత్యా మీరు అన్ని ఆప్షన్స్ వాడుకోవచ్చు, అది వేరే విషయం. కానీ చాలా ఘోరం జరిగిపోతుందని. ఇంకా మూడోది మీరు చదివింది. సో పోసానికి అండగా ఉంటామన్నారు. ఉండండి సార్, ఏ పార్టీ వాళ్ళకి సమస్యలు వస్తే, కేసులు వస్తే తప్పకుండా అండగా ఉండండి. జగన్ వెళ్ళి పలకరించవచ్చు. అలాగే రెడ్ బుక్ అనే పేరుతో కనుక నిజంగానే రెడ్ బుక్ అనేది ఎంతకాలం ఈ రెడ్ బుక్ కొనసాగుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఒక ఏబి వెంకటేశ్వరరావు లాంటి ఒక పోలీసు అధికారిని జగన్ పక్కన పెట్టి ఇదంతా చేస్తేనే ఇలాంటి కక్ష సాధింపు కుదరదని అందరూ అన్నారు. అటువంటిది ఇప్పుడు వరుస పెట్టి 1, 2, 3, 4 ఇదే అంటున్నాడు ఒక చర్యకు గురైన ఒక పోలీసు అధికారి మొన్న. దీంతో ఐపీఎస్లలో ఒక విధమైన ఇది వచ్చింది. ఏమో ఎందుకు వచ్చినా కూడా రేపు మళ్ళీ ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో, మనం అనవసరంగా ఈ మధ్యలో అడకత్తెరలో చిక్కుకుపోతున్నామనే ఒక భావం వచ్చింది అని. కానీ ఏమి వెనక్కు తగ్గే పరిస్థితి అయితే ఏమి కనిపించట్లేదు. లోకేష్ చాలా ఇదిగా ఉన్నాడు. ఆయన కౌన్సిల్లో కూడా మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ముఖ్యమైన కామెంట్ ఏమంటే, హోంమంత్రి అనిత మైకులకే హోంమంత్రి, అసలైన హోంమంత్రి లోకేష్ అని అంబటి రాంబాబు ఒక తీవ్ర స్థాయిలో. ఇప్పుడు ఇదివరకు కూడా అదే ఉండేది. ఇప్పుడు జగన్ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు ఇవన్నీ అంటే వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలే, మొత్తం అధికారాలు జగన్ దగ్గరే ఉన్నాయి.
కాబట్టి 50% మేము బీసీలకు ఇచ్చామంటే కూడా ఉపయోగమే ఉందని వీళ్ళందరూ అంటుండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు అదే మళ్ళీ ఇప్పుడు ఒకటే యాక్టర్స్ మారారు కానీ సాంగ్ ఏం మారలేదు. కాబట్టి ఇప్పుడు అనిత ఏముందండి, ఇప్పుడు సబితాను మొదటిసారి రాజశేఖర రెడ్డి హోంమంత్రిని చేశారు. అప్పుడు నేను కూడా స్టూడియోలో అభినందించా. దేశంలో మొదటి హోంమంత్రి, మహిళా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఎస్ హయాంలో. నిజంగా వాళ్ళందరికీ ఎంత అధికారాలు ఇచ్చారు, వాళ్ళు ఎన్ని చేశారు. సబిత అయినా అనిత అయినా రాజకీయ వ్యవస్థలో ఉన్నదాన్ని బట్టి జరుగుతుంది. పోనీ తెలంగాణ గతంలో హోంమంత్రిగా 2 సార్లు ఉన్నటువంటి మహమ్మద్ అలీకి ఏమాత్రం కేసీఆర్ అధికారాలు ఇచ్చుంటారు అనేది ఏది ఆయన ఇంకా ఇదే అయినప్పటికీ కూడా. కాబట్టి ఈ మాట ఒక అనితనో ఇంకొకనో అనడంలో పెద్ద ఏమీ ఇది లేదు. నేను మొన్న కూడా చెప్పా కదా, రెడ్ బుక్ ప్రకారమే జరుగుతుందని అనిత గారు చెప్పారు. అధికారికంగానే చెప్పారు అనంతపురంలో ఆమె. సో హోంమంత్రి అధికారికంగా చెప్పారు, రెడ్ బుక్ రచయిత లోకేషే కానీ అనిత కాదు. కాబట్టి ఇంక ఇది అంబటి రాంబాబు ప్రత్యేకించి కనిపెట్టే అవసరం కూడా ఏం లేదు. ఆల్రెడీ ఖచ్చితంగా లోకేష్ ఈజ్ కాలింగ్ ది షార్ట్స్ అంటారే, పవర్ఫుల్ హ్యాండ్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్. ఇంక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు.